జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేపురం మండలంలోని ఎలికేశ్వరం గ్రామ సమీపంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ పనులను రైతులు అడ్డుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చిన్న కాళేశ్వరం పనులు మధ్యలో ఆగిపోగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా చిన్న కాళేశ్వరం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా ఇరిగేషన్ అధికారులు కెనాల్ పనులను చేస్తుండగా మహదేపురం మండలం ఎలికేశ్వరం గ్రామ రైతులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో పనులను చేస్తుండగా రైతులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతులు మాత్రం నష్టపరిహారం చెల్లించకుండా మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రాణాలనే ఇస్తాం కానీ భూములిచ్చే ప్రసక్తి లేదని భీష్మించుకొని కూర్చున్నారు. మహదేపురం మండల్ ఎలికేశ్వరం గ్రామ శివార్లో ఉన్న పేరు రవీందర్ అల్లబండి సన్నాబ్ మలయ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్లో సందర్భంగా రైతులకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కెనాల్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సమస్య కొరకు మేము ఇక్కడ పోరాటం చేయడం జరుగుతుంది. దానికి ఎంఆర్ఓ గారు, డీటీ గారు, డిపార్ట్మెంట్ వారు వచ్చారు. ఆ సమస్య పరిష్కారం చూపించాలని మేము మాట్లాడడం జరిగింది. దానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది అని చెప్తున్నారు. అదే పరిష్కారం జరిగితే మాకు నష్టపరిహారం ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. మాకు నమ్మకమైన హామీ ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇవ్వనీకి. అలాగనే ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని తీసుకుపోవడం జరిగింది. రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వాళ్ళని త్వరగా ఇడిపించేసి వాళ్ళ ఇంటికి పంపించాలని విజ్ఞప్తి చేస్తున్న డిపార్ట్మెంట్ వాళ్ళకు. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయక తప్పదు. మాకు సహకరించాలి. ఈ మా కాన్స్టిట్యూషన్ మినిస్టర్ గారు కూడా దీన్ని చొరవ చూపించుకొని రైతుతో పిలిపించుకొని మాట్లాడి ఎంత సాధ్యమంత త్వరగా మా పరిష్కారం చేసి మాకు డబ్బులు ఇప్పించగలరని మా విన్నపం. డీటీ గారు చెప్పారు కదా, డీటీ గారు ఏమంటున్నా అంటే 167 సర్వే నెంబర్లో అసైన్మెంట్ భూమి ఉందంటారు. అందులో సగం మందికి వేయడం జరిగింది, సగం మంది ఇవ్వకుండా అది రాదు, అది గవర్నమెంట్ భూమి అని చెప్పడం జరుగుతుంది. దాన్ని పరిష్కరించమని డీటీ గారు చెప్పినాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అది తీసుకెళ్లి మాకు పరిష్కరించాలని మా విన్నపం. రావాలి, వాళ్ళ డబ్బులు రావాలి, వాళ్ళకు న్యాయం జరగాలి. మాకు పొద్దులు ఆమె ఇటు పెట్టట్లేదు, వాని గురించి ఎవరు తిరగట్లేదు, మాకు ఎవరు లీడర్లు సాయం చేసే పరిస్థితి లేదు. మాకు భూమి కావాలి, న్యాయం జరగాలి. భూమి తీసుకున్నంత వరకన్నా డబ్బులు రావాలి కదా, న్యాయం జరగాలి. ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదు, ఆమెకి ఏం మాట్లాడాలో తెలియదు.